మన తెలుగు భాష సాహిత్యం గురించి, దాని యొక్క పరిణామం గురించి తెలుసుకుందాము. ఎప్పటికప్పుడు తెలుగు భాష మారిపోతూ ఉంది. ఇతర భాషల నుండి కొత్త పదాలు, కొత్త అర్థాలతో వాడుకలోకి పుంఖానుపుంఖంగా పదాలు వస్తున్నాయి. సరికొత్త జాతీయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తరం మారింది కాబట్టి, సమాజం మారింది కాబట్టి దానికి అనుగుణంగా భాష, స్వరము, వ్యవహారం మారిపోతుంది. కొన్ని తెలుగు మాటల అర్థాలు, వివరణలు తెలియకుండానే కొందరు పదాలను ప్రయోగించి ప్రమోదాలు మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు. భరతం పడతా అనే మాటని ముగింపు లేదా అంతం చూస్తాననే అర్థంలో ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ మాట ఎలా వచ్చిందంటే, నాటకంలో చివరగా భరతవాక్యము ఉంటుంది. నాటకం చివరిలో పలికే భరతముని సంబంధిత స్వస్తివచన వాక్యం అది. అలాగే గొంతెమ్మ కోరిక, కుంతికి వికృతి పదము గొంతి. కుంతి కోరరాని కోరిక కోరి సూర్యుని కోరి కర్ణుడిని కన్నది. ఎన్నో బాధల్ని పడరాని పాటలను పడ్డది. అలా కుంతెమ్మ కోరిక భాషాంతరం చెంది గొంతెమ్మ కోరికగా పద వాడుకలోకి వచ్చింది. అలా అనుచితంగా, అసాధ్యంగా కోరటము గొంతెమ్మ కోరిక అయ్యింది. తెలుగు భాషలో వందలాది ఉర్దూ మాటలు ఉన్నాయనేది అందరూ చెబుతూ వస్తున్న విషయమే. అవి ఎంతగా తెలుగు భాషలో కలిసిపోయాయంటే ఒక్కొక్కసారి వాటి తెలుగు పదాలు ఏమిటో కూడా మనకు తెలియనంతగా మారిపోయినాయి. ఉదాహరణకు అసలు, మామూలు, హక్కు, దర్జీ, కిరాయి వంటి పదాలన్నీ ఉర్దూ పదాలంటే చాలామంది తెలుగు వాళ్ళు నమ్మరు. అందాక, ఎందాక ఉన్న రాక ఏమిటో తెలుసా? దనుక నుంచి దాకా వచ్చింది. పెత్తనం నుంచి పెద్దతనం ఏర్పడిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పొగ వచ్చేదాకా పెట్టేదే పోపు అన్న మాటకు మూలపదం ఏమిటో తెలుసా? అది పొగవు. పదజన్యం అనేదని గ్రహించాలి. పొగవు అంటే రుచి. చత్వారం అంటే 40 సంవత్సరాలకు కలిగే దృష్టి దోషము. మరి ఇప్పుడు 10 ఏళ్లకే చత్వారం వస్తుంది అంటే అది వారి శరీర తత్వ ప్రకోపమని చెప్పక తప్పదు. కురుల్ అంటే చుట్టుకొను అని అర్థం. చుట్టుకునేది కాబట్టి కురులు అయ్యాయి. తోళ్ళంటే ఆరాధించు అని అర్థం. తోళ్ళ నుంచే తులసి అనే మాట పుట్టింది. తాళి అంటే తాటాకులతో చిన్న బొట్టులాగా చేసేది అని ప్రాచీనులు చెప్తూ ఉంటారు. తెలుగు పదాల ఉచ్చారణలోనూ ఎన్నో గమ్మత్తులో విని వివిధ సందర్భాల్లో విభిన్న కాలాల్లో వేరువేరుగా పలుకుతాం. ఈ ఉచ్చారణ వల్ల ఊనిక, స్వరభేదము ఏర్పడతాయి. మంచివాడు అనటానికి మాంచివాడు అని సాగదీయడమో, మంచివాడు అని నొక్కి కొండకొనచో పలుకుతారు. అలా స్వరభేదంగా పలకడం వల్ల ఒక్కోసారి అర్థభేదం ఏర్పడుతుంది. రెండెడ్ల బండ్లు పలకడాన్ని బట్టి 2 ఎడ్ల గల బండ్లు, 2 ఎడ్ల బండు అనే 2 అర్థాలు ఏర్పడతాయి. తెలుగు సజీవ భాష, వాడుక భాష. ఎప్పుడూ మార్పులకు, చేర్పులకు లోనవుతూ ఉంటుంది. ప్రాంతాల వారీగా తేడాలు గల భాషలనే మాండలిక భాషలుగా పేర్కొంటూ ఉంటారు. భాషకి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. మనిషి మనోభావాలను ప్రకటించడానికి ప్రకృతిని ఎక్కువగా వాడుకున్నట్లు తెలుగు భాషలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిత్తుల మారి నక్క, మేకవన్నె పులి, గోముఖ వ్యాఘ్రము, ఉడతా భక్తి, గోడ మీద పిల్లి ఇత్యాది పదబంధాలలో మానవ స్వభావాన్ని అభివ్యక్తపరిచిన సందర్భాలు కోకొల్లలు. ప్రతి భాషకి సహజమైన
సొంత జాతీయాలు, సామెతలు ఉంటాయి. భాషా పరివ్యాప్తికి ఇవి అతి ముఖ్యమైనవి. సామెతలు, జాతీయాలు దాదాపుగా ఒకటే అనిపిస్తాయి, కానీ కొంచెం భేదం లేకపోలేదు. జాతీయాలు సామాన్యంగా చిన్నవిగా ఉంటాయి, సామెతలు పెద్దవిగా వాక్యాలుగా ఉంటాయి. సామెత సామ్యత నుంచి వచ్చింది. దీనిని లోకోక్తి నానుడి అని కూడా అంటారు. సామ్యత అంటే పోలిక, ఒక దృష్టాంతం. జీవిత అనుభవాలకి, జీవిత వైవిధ్యానికి సామెతలు ప్రతీకలుగా నిలుస్తాయి. సామెతలు తరతరాలుగా ప్రజల్లో వ్యాపిస్తూ వస్తాయి. ఉదాహరణకు, ఎక్కడైనా బావగాని వంగ తోట కాడ కాదు ఇత్యాదులు అన్నమాట. అలాంటివి ఎన్నో ఉంటాయి. అడగనిదే అమ్మైనా అన్నము పెట్టదు. ఇవన్నీ జాతీయాలు, సామెతలు. జాతీయాలు అనాదిగా ఉన్నవి. మార్పులకి చేర్పులకి గురవుతూ అసలైన అర్థం కాకుండా సందర్భాన్ని బట్టి మరో అర్థం వస్తుంది. ఉదాహరణకు, ఆకాశ రమణ, ఇది ఒక మనిషి పేరు కానే కాదు. ఊరు పేరు లేకుండా ఎవరు రాసారో తెలియని ఉత్తరాన్ని ఆకాశరామన్న ఉత్తరం అంటారు. ఆకాశరామ అంటే ఆకాశం అనే పేరు గల అని అర్థం. ఆకాశం అంటే శూన్యం, కాబట్టి శూన్యం అనే పేరు గల ఏ పేరు లేని వారని అర్థము. ఆదికవి నన్నయ్యకి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు వచనంలో ఎన్నెన్నో రకాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రాంధికము, వ్యావహారికము, శుద్ధ వ్యావహారికము అనే భేదాలు అనేకం ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి భేదాలు ఉన్నాయి. సాహిత్య రచన వేరు, లేఖారచన వేరు. కథ, కవిత, వ్యాసం, నాటకం మొదలైన ప్రక్రియలను బట్టి రచన వేరువేరుగా ఉంటుంది. కాలాన్ని బట్టి భాష మారడం వల్ల రచనలో మార్పులో భాగంగా మాండలికత్వము ప్రవేశించింది. తెలుగు 4 ప్రధాన మాండలిక భాషలుగా చరిత్రకారులు గుర్తించారు. శ్రీకాకుళము, విజయనగరము, విశాఖ జిల్లాల్ని కలిపి ఒక మండలంగా కళింగాంధ్ర లేదా ఉత్తరాంధ్ర అంటారు. కడప, అనంతపురము, కర్నూలు, చిత్తూరు జిల్లాల్ని రాయలసీమ అంటారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి మహబూబ్ నగరు, నిజామాబాదు, నల్గొండ, వరంగల్ మొదలైన జిల్లాలు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు కోస్తా ప్రాంతంగా పరిగణించబడ్డాయి. ఒకచోట ఆనపకాయ అంటే రాయలసీమలో సొరకాయ, తెలంగాణలో అనిగింకాయ అంటారు. ఒకచోట చెప్పులు అంటే జోళ్ళు, పాదరక్షలు అని మరో చోట అంటే తెలంగాణలో మెట్లు అంటారు. జేడ అంటే బేడ అంటే కోస్తాలో పావలాలో సగం అనే నాణం పేరు. మరి రాయలసీమలో పప్పుల్ని బేడలు అంటారు. పూర్వము ఈ మాండలిక భాషని అలగాజనం భాష అని అనేవారు. అలగాజనం భాష అని, గ్రామ్యము అని చాలా తక్కువగా చేసేవారు. అయితే భాషల్లో మంచి చెడ్డలు కానీ, ఉత్తమ నీచాలు కానీ ఉండవు. మాండలికాల వల్ల మన తెలుగు భాష నిజమైన స్వరూపాన్ని తెలుసుకోగలము అనేది సత్యము పునఃసత్యము. మనుషులు వేరు వేరు ప్రాంతాలలో నివసించడం వలన వారు పలికే మాటల్లో, ఉచ్చారణలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ వ్యత్యాసాలను ఒకరికొకరు సామరస్యంగా తెలుసుకొని, అవగాహన చేసుకొని భాషను అభివృద్ధి చేసే పరిణామంలోనే అనేక మాండలికాలు పుట్టుకొని వచ్చాయి. ఇదే మన తెలుగు భాషకున్న గొప్ప విశేషము. ఒకచోట ఒక మాటను మరి 4-5 చోట్ల వేరే వేరే అంటుంటారు. ఆ మాటలను మనము అర్థం చేసుకున్నప్పుడు అందరితో మనకు సాఖ్యత ఏర్పడుతుంది. అవగాహన ఏర్పడడం వల్ల సాహిత్యం పట్ల మరింత అభిరుచి ఏర్పడుతుంది. తెలుగు భాష పట్ల
గౌరవం ఏర్పడుతుంది, ఆసక్తి ఏర్పడుతుందని తెలియచున్నది. హరి ఓం తత్సత్. దేశ భాషలందు తెలుగు లెస్స. హరి ఓం తత్సత్.